ఎస్ ఓపెనింగ్ ప్రేయర్. ఎస్ ఎవరైనా ఒక్క స్టూడెంట్ అన్మ్యూట్ చేద్దాం. ఎస్ ఓపెనింగ్ ప్రేయర్ నా తర్వాత ఛాన్స్ చేయడానికి. ఎస్ మిత్రవింద అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. మిత్ర అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ నాన్న. ఎస్ మిత్ర అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. నీ అంతకు నువ్వు అన్మ్యూట్ చేసేసుకో. మిత్ర అన్మ్యూట్ చేయనా. ఎస్ వెరీ గుడ్. ఎస్ అడాప్ట్ సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై యస్వినావధీతమస్తు ద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి. Slowly open your eyes. Release your mudra. Slowly open your eyes. నెమ్మదిగా. Yes, కళ్ళు. ఓకేనా. ఫస్ట్ ఈ రోజు మనం జాగింగ్ చేద్దాం. ఓకేనా. నేను యోగాలో ఒక లూజనింగ్స్ అంటే మామూలుగా నార్మల్ చిన్న చిన్న లూజనింగ్స్ ఓకేనా వార్మప్స్ నేర్పిస్తాను. తర్వాత సూర్య నమస్కారాలు నేర్చుకుందాం. అండ్ ఆఫ్టర్ దట్ ప్రాణాయామాస్ అవన్నీ కూడా నేర్చుకుందాం. ఓకేనా. ఈ వీక్ మొత్తం వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ వీక్ అంతా కూడా వార్మప్స్ చేపిస్తాను. ఎస్ ఆల్ ఆఫ్ యూ గెట్ రెడీ. అందరూ కూడా లేచి నిల్చోండి. ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్ ఆన్ ద మ్యాట్. కింద ఉంచితే నా కాళ్ళు కనపడుతుంది. మీ రెండు చేతుల్ని చెస్ట్ మీద పెట్టుకోండి. Make a waist and on the chest. Yes, start jogging. Jogging. Okay, now jogging. Yes, mouth అనేది క్లోజ్ గా ఉండాలి. Yes, okay na. Jog on the toes. Toes మీద జాగ్ చేయాలి. ఓకేనా. ఈ ఫింగర్ ఈ మనకి ఉంది కదా ఈ యాంగిల్ అనేది ఇంకా అనొద్దు. ఓన్లీ జాగ్ on the toes. Yes, jog on the toes. Slowly start doing jogging. అందరూ చేయాలి. Jog on the toes. Yes, okay na. మన లెగ్స్ అనేవి యాంకిల్స్ అనేవి బటక్స్ కి టచ్ అవ్వాలి. Slowly stop. Slowly jog. Slow jog. Slow jog. Very good. Slow jog. Now forward jogging. ముందుకి. Okay na. Yes, mouth మొత్తం క్లోజ్ గా ఉండాలి. Only through the nose. Okay, jog on the toes. Slowly jog on the toes. Yes, very good, very good. Ippudu sideways. Sideways. Legs అనేవి చేతులకు టచ్ అవ్వాలి. Sideways. Yes, అందరూ చేయాలి. Yes. Very good. Very good. Very good. Good అంటున్నారు నిన్నే. చేస్తూనే ఉండాలి. Sideways. Slow jog. Slow jog. చూడండి. Yes. Slow jog. Slow గా చేయండి. Yes. Very good. Very good. And slowly start the practice.
రెండు కాళ్ళ మధ్య గ్యాప్ తీసుకొని ఓకేనా మీ రెండు చేతుల్ని ఇలా మోకాళ్ళ మీద పెట్టి టేక్ ఎ డీప్ ఇన్హేల్ ఫ్రమ్ ద నోస్, ఎక్సేల్ ఫ్రమ్ ద మౌత్. మౌత్ లో నుంచి ఎక్సేల్ చేయాలి. ఓకేనా ఒకసారి చూడండి. ధోతి చేసినట్టు Inhale from the nose, exhale from the mouth. Okay na 5 rounds చేద్దాం. నీకే అక్కడ కనిపిస్తుంది. Very good. Very good. Slowly walk on the mat. Slowly walk చేయండి. Yes, walk on the mat. Walk on the mat. Yes. Slowly stop the practice. Yes. Take a deep inhale. నిల్చోనే ఒకసారి inhale తీసుకోండి. Take a deep inhale and exhale. Take a deep inhale and exhale. Take a deep inhale and ఇప్పుడు జస్ట్ సైడ్ బెండింగ్స్ చేద్దాం. రెండు కాళ్ళ మధ్య గ్యాప్ తీసుకోండి. yes very good. just side bending. yes show me. yes very good. yes side bending. just side bend అవ్వాలి. yes చూడండి అందరూ ఈ లైన్ అనేది అంటే మన హ్యాండ్స్ అనేవి బోత్ హ్యాండ్స్ అనేవి కూడా చాలా స్ట్రైట్ గా ఉండాలి. స్ట్రైట్ గా ఉండాలి. మనం బెండ్ అయ్యేటప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ అనేది లెఫ్ట్ లెగ్ ని టచ్ అవ్వాలి. ఈ రైట్ హ్యాండ్ అనేది రైట్ హ్యాండ్ పామ్ అనేది అప్ గా ఉండాలి. మనం ఈ రైట్ హ్యాండ్ ని చూస్తూ ఉండాలి. రైట్ హ్యాండ్ పామ్ ని చూస్తూ ఉండాలి. హెడ్ అనేది బెండ్ అవుతున్నప్పుడు సైడ్ బెండింగ్. ఒక 10 రౌండ్స్ చేద్దాం. yes 1 2 3 4 5 6 7 8 9 10. yes very good. slowly stop the practice. yes ఇప్పుడు ఇంకొక వేరియేషన్ చేద్దాం. take a deep inhale and exhale. take a deep inhale and exhale. very good. రెండు కాళ్ళ మధ్య గ్యాప్ తీసుకోండి. ఇప్పుడు ఆల్టర్నేట్ హ్యాండ్ వచ్చింది అనమాట. ఓకేనా ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ని రైట్ లెగ్ తో టచ్ చేయాలి. రైట్ లెగ్ ని లెఫ్ట్ హ్యాండ్ తో టచ్ చేయాలి. yes 1 2 3 4 Stand up. 7 9 10 అందరూ చేయాలి. 11 12 13 14 15 16 బెంచ్ చేయొద్దు. నీస్ అసలు బెంచ్ చేయొద్దు. 17 18 19 and 20. very good. slowly stop the practice. take a deep inhale and exhale. take a deep inhale and exhale. take a deep inhale and exhale. very good. okay na ఇప్పుడు ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బెండింగ్ చేద్దాము. yes ఇది ఎలా అంటే జస్ట్ చూడండి. just listen properly. yes మీ రెండు హ్యాండ్స్ ని take a deep inhale slowly అంటే గాలి తీసుకుంటూ bend back. take a deep inhale, bend back. while exhale come down. inhale up, exhale down. రెండు కాళ్ళు దగ్గరగా పెట్టుకోవాలి. yes రెండు palms దగ్గరగా పెట్టుకొని yes inhale
ఎగ్జైల్ డౌన్. హ్యాండ్స్ చూడండి ఒక స్వింగ్ లాగా ఉండాలి. ఓకేనా, ఒక స్వింగ్ లాగా ఉండాలి. ఎస్ అందరూ చేయాలి. ఎస్ నీస్ అనేవి అసలు బెండ్ చేయొద్దు. టేక్ ఎ డీప్ ఇన్హేల్. ఎగ్జైల్ 1 2 inhale up, exhale down, inhale up, exhale down, inhale up, exhale down. 1 3 4 5 6 7 8 9 10 11 12 13 14 and 15. Slowly start the practice. Yes, come to relaxation. Relaxation. రెండు కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ తీసుకొని రెండు హ్యాండ్స్ ని ఫ్రీగా వదిలేసి yes take a deep inhale and exhale. Take a deep inhale, close your eyes, exhale. Take a deep inhale and exhale. Take a deep inhale, exhale. Okay. All of you come to sitting position. Sitting position లో కూర్చోండి. మ్యాట్ మీద కూర్చోండి. ఓకేనా? ఓకే. yes very good. మ్యూట్ పెట్టమ్మా. మిత్రవింద మ్యూట్ పెట్టేసుకో. వెరీ గుడ్. ఓకేనా? yes ఇప్పుడు మనం ఓంకార చాంటింగ్ 9 ఓంకారాస్ చేద్దాం. ఓకే yes all of you sit properly. yes put this mudra, chin mudra antaru. yes thumb finger and index finger ni touch cheyali. okay na, only thumb finger and index finger ila round shape lo undali. yes palm మీద పెట్టేసి just ఓంకార 9 times ఓ Take a deep inhale and exhale. Just observe your breath for a few seconds. Very good. Slowly come to Namaskara Mudra. Closing prayer. Om Sarve Bhavantu Sukhinah. Sarve Santu Niramaya.
सर्वे भद्राणि पश्यन्तु पश्यन्तु मा कश्चित् भाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ शान्तिः। Slowly rub your palms. Apply to your eyes. కళ్ళు మీద అనిపిస్తుంది. Slowly open. You blink. కళ్ళు open. Yes. Thank you all. Thank you. Yes. Thank you. And thank you all. Thank you. Next session will be continued by Tomorrow. next session will be continued by Paumi ma'am. Tomorrow. Yes. Okay, ma'am. Thank you, ma. Thank you all. Paumi, are you there? Thank you, ma'am. Thank you, ma'am. Yes. Thank you, ma'am. Thank you, ma'am. Thank you. Thank you all. Thank you, ma'am. Thank you, ma'am. Thank you, bye, ma'am. Bye, ma'am. Okay. Bye. Bye, ma'am. Bye, ma'am. Bye, ma'am. బాయ్. ఓకే, మనం ఇప్పుడు మెడిటేషన్ చేద్దాం. యోగా అయిపోయింది కదా. Yes, ma'am. మెడిటేషన్ ఎవరు చేస్తారు? మౌనిక అక్క. మనందరం ఇప్పుడు ధ్యానం చేద్దాం. ధ్యానం ఎలా చేయాలి? ఫస్ట్ అందరూ కింద కూర్చుని అందరూ ఉండండి. అందరూ కళ్ళు మూసుకుని కూర్చోండి. అక్క నీ వాయిస్ లోగా ఉంది. అందరూ కళ్ళు మూసుకుని కూర్చోండి. వినిపిస్తుందా? వినిపిస్తుంది. Ma'am, వినపడుతుంది. వినిపిస్తుందా పౌని? Yes, ma'am, it's audible. వినిపిస్తుంది. వినిపిస్తుంది. ఓకే. అందరూ కళ్ళు మూసుకుని చేతిలో చెయ్యి వేసుకుని ఎలా ఇలా మన ఫింగర్స్ అన్ని ఇలా క్రాస్ గా ఈ ఫింగర్స్ అన్ని ఇందులోకి ఇలా వెళ్ళి ఇలా కూర్చోవాలి మనం. మ్యామ్ మీ వాయిస్ లోగా ఉంది. No, ma'am. ఓకే, బాగానే వినిపిస్తుంది. Ma'am, పెద్దగానే వినిపిస్తుంది, ma'am. ఓకే, అందరూ ఇప్పుడు చూడండి. ఇప్పుడు వినిపిస్తుందా అందరికి? వినిపిస్తుంది అక్క. హ్యాండ్స్ ని ఇట్లా ఒకదానిలో ఒకటి ఫింగర్స్ అన్ని ఇట్లా వెళ్ళేటట్టు, ఒక ఫింగర్ మధ్యలోకి ఇంకో ఫింగర్ ఇలా వెళ్ళేటట్టు క్రాస్ చేసుకుని కూర్చోండి. అందరూ కళ్ళు మూసుకోండి. నేను మళ్ళా ఓపెన్ యువర్ ఐస్ అని చెప్పేంత వరకు కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకునే ఉండండి. జస్ట్ మనం కళ్ళు మూసుకుని ఉన్నప్పుడు మనకి ఏది కనిపిస్తుందో కేవలం దానిని గమనించండి. అది చీకటి అయినా కలర్స్ అయినా ఏదైనా కానీ.
ఎవరు కళ్ళు తెరవద్దు. మనం బ్రీత్ ఎలా తీసుకుంటున్నాము కేవలం దానినే అబ్జర్వ్ చేయండి. ఎవ్వరూ గట్టిగా శ్వాస తీసుకోవాల్సిన అవసరం లేదు పిల్లలు. జస్ట్ మామూలుగా మనం ఉన్నప్పుడు మనం బ్రీత్ ఎలా తీసుకుంటాము, మన శ్వాసను ఎలా తీసుకుంటాము, కేవలం అలాగే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రీత్. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. పిల్లలందరూ కళ్ళు మూసుకునే ఉండండి. ప్లీజ్ డోంట్ ఓపెన్ యువర్ ఐస్. కేవలం మీ శ్వాసని మాత్రమే గమనించండి పిల్లలు. మనం ఇలా చేయడం వల్ల ఈ యూనివర్స్ నుండి ఎంతో ఎనర్జీ మనకు వస్తుంది. ఆ వచ్చే ఎనర్జీ వల్ల మనం అన్నిటిలో చాలా యాక్టివ్ గా ఉంటాం. చదువులో అయినా, ఆటల్లో అయినా, ఎలాంటి విషయాల్లోనైనా. పిల్లలు ఎవరు కళ్ళు తెరవద్దు. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. ఎవరు కళ్ళు తెరవద్దు. నా 7 minutes. కేవలం మీ శ్వాసని మాత్రమే గమనించండి పిల్లలు. ఎవరు కళ్ళు తెరవద్దు. ఎవరు ఏమి మాట్లాడద్దు. దేని గురించి ఆలోచించద్దు.
ఇంకేది కావాలన్నా అది దీని ద్వారానే వస్తుంది పిల్లలు, చాలా త్వరగా వస్తుంది. ఇలా చేయడం వల్ల మన కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. లాస్ట్ 5 minutes పిల్లలు, ఇంతసేపు చక్కగా చేశారు. ఎవరు కళ్ళు తెరవద్దు. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. ఈ విశ్వం అంటే యూనివర్స్ అండి, అనంతమైన శక్తి వీళ్ళకు వస్తుంది పిల్లలు. ప్లీజ్ డోంట్ ఓపెన్ యువర్ ఐస్. Last 3 minutes. Please don't open your eyes. మీ శ్వాసను గమనించండి పిల్లలు. అబ్జర్వ్ యువర్ బ్రెత్. Please don't open your eyes. Last 2 minutes. మీ శ్వాసను గమనించండి పిల్లలు. Be with your breath. Please don't open your eyes పిల్లలు. ఎవరైనా కళ్ళు తెరిచినా వెంటనే కళ్ళు మూసుకోండి. Last 1 minute.
ఓకే పిల్లలు, ఇప్పుడు మీరందరూ మీ 2 చేతుల్ని మీ కళ్ళ మీద పెట్టుకోండి. కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ ఐస్. 5 4 3 2 1 0. ఇప్పుడు నెమ్మదిగా మీ ఐస్ ని ఓపెన్ చేసి మీ హ్యాండ్స్ ని చూసుకోండి పిల్లలు. అందరూ క్లాప్స్ కొట్టండి. మీరు అందరు చాలా బాగా చేశారు. ఓకే, అందరు చాలా బాగా చేశారు మెడిటేషన్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అక్క. అందరికి మెడిటేషన్ ఎలా ఉంది? బాగుందా? అవన్నీ మీకు వస్తాయి అన్నమాట. మీరు సిన్సియర్ గా మెడిటేషన్ చేస్తే మనకి చాలా బెనిఫిట్స్ వస్తాయి. సో అందరూ మనం ప్రతిరోజు ఇక్కడ మెడిటేషన్ చెప్తారు, రోజు సిన్సియర్ గా చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం భగవద్గీత శ్లోకాస్ నేర్చుకుందామా? డ్రాయింగ్ క్లాస్ అట్లా ఉంటుంది. ఓకే ఓకే, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. నేను శ్లోకం చెప్పాక చెప్పండి, ఓకేనా? నేను ఫస్ట్ ఒక లైన్ చెప్తాను, తర్వాత మీరు దాన్ని రిపీట్ చేయండి. ఇక్కడ మనకి పత్రి సార్ అందరికి తెలుసా? మన పిఎస్ఎస్ఎం ఫౌండర్ అన్నమాట ఆయన. మిత్రవింద. ఓకే, అయినా మన భగవద్గీత, ఇప్పుడు మనకి భగవద్గీత కృష్ణుడు చెప్పిన దానిలోంచి కొన్ని ఇంపార్టెంట్ శ్లోకాస్ వేరే బుక్ లో రాశారనమాట. ఆ శ్లోకాస్ మనం నేర్చుకుందాం. ఓకే, ఎవరు స్క్రీన్ షేర్ చెయ్యకండి. దానిలో మనం అన్ని అధ్యాయాలలోంచి కొన్ని ఇంపార్టెంట్ శ్లోకాస్ తీసారనమాట. ఆ శ్లోకాస్ మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, నేను స్క్రీన్ షేర్ మీరు చెప్పండి, నేను చెప్పాకే మీరు చెప్పండి. ఓకే, స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే, నేను క్లైబ్యమ్మాస్మ గమః పార్థ నైతత్వా క్లైబ్యమ్మాస్మ గమః పార్థ నైతత్వయ్యుపపద్యతే. క్షుద్రం హృదయ దౌర్బల్యం
క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతపః క్లైబ్యం ఆస్మగమః పార్థ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతపః క్లైబ్యం నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతపః క్లైబ్యం ఆస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతపః క్లైబ్యం ఆస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతపః ఓకే అర్థం తెలుసుకుందామా? ఓకే 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 దీని అర్థం ఏంటంటే, ఓ అర్జున, పిరికితనంకు లోను కావద్దు, నీకు ఇది ఉచితము కాదు. ఓ పరంతప, తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సిద్ధం కా అంటున్నాడు. అంటే అర్జునుడు భయపడుతున్నాడు కదా యుద్ధం చేయడానికి, చాలా భయపడుతున్నాడు. నేను యుద్ధం చేయను, నా వాళ్ళందరూ చనిపోతారు, నేను యుద్ధం చేయనని అర్జునుడు ఏడుస్తున్నాడు అన్నమాట. అయితే కృష్ణుడు చెప్తున్నాడు, నువ్వేం భయపడద్దు, ఏమీ కాదు, నీకు భయం ఉండదు కదా. అంతే కదా. ఓకే 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 ఆహా ఇప్పుడే వద్దు, రేపు చెప్పు, నువ్వు టైం అయిపోయింది. ఇప్పుడు స్టోరీస్ చెప్పాలి కదా. అంటే ఇప్పుడు మనం కూడా భయపడతాం కదా, ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి అనుకో, చాలా మంది భయపడతారు. మనకి భయపడకుండా ఎగ్జామ్ రాసామనుకో, ఏ రిజల్ట్ వచ్చినా ఏం కాదు, కానీ భయపడొద్దు దేనికి అని చెప్తున్నాడు అనమాట కృష్ణుడు. అర్థమైందా? ఓకే ఓకే. అర్జునుడు
అర్జునుడికి కృష్ణుడు భగవద్గీత చెప్పాడు అని మనకు తెలుసు కదా. కానీ అర్జునుడికి కాదు, మనందరికీ భగవద్గీత చెప్పాడు కృష్ణుడు. అర్జునుని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుని మనందరికీ భగవద్గీత చెప్పాడు. అది నేర్చుకోవడం వల్ల మనకి హౌ టు లివ్ అంటే ఎలా జీవించాలి అని మనం పెద్దయ్యాక ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది అన్నమాట. ఓకే ఓకే ఇప్పుడు మనం స్టోరీస్ కి వెళ్ళిపోదామా? అందరూ మ్యూట్ లో ఉండండి. ఈసారి స్టోరీ ఒక్క నిమిషం అందరూ మ్యూట్ లో ఉండండి. అది వరకు లలిత మేడం స్టోరీస్ చెప్తారు. లలిత మేడం ఒక్కలే స్టోరీస్ చెప్తారు. మరి ఇంకా సాటర్డే సండేలో మనం స్టోరీస్ చెప్పుకుందాం. ప్రెసెంట్ అయితే లలిత మేడం ఒక్కలే స్టోరీస్ చెప్తారు. ఎవరికి ఛాన్స్ లేదు. ఈసారి మనం సాటర్డే సండే తీసుకుందాం ఛాన్స్. ఓకే ఓకే లలిత మ్యామ్ ఎవరు ఏం మాట్లాడద్దు, స్టోరీస్ వినండి అంతే. హాయ్ పౌర్ణమి. హాయ్ మ్యామ్. మరి స్టోరీ అయిపోయిన తర్వాత డ్రాయింగ్ ఏదో ఉంది కదా? డ్రాయింగ్ ఉంది మ్యామ్. అదే నేను మెడిటేషన్ ఏం చేయించక్కర్లేదు. ఏం అక్కర్లేదు, లాస్ట్ లో ఎప్పుడు కదా. ఓకే ఏం అక్కర్లేదు, జస్ట్ స్టోరీ. హాయ్ చిల్డ్రన్స్. హాయ్ మ్యామ్. హాయ్ హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్. ఓకే మరి ఎవరైనా పద్యాలతో వచ్చారా? ప్రిపేర్ అయ్యారా? వేమన పద్యాలు గాని బ్రహ్మంగారి పద్యాలు గాని ఏమన్నా ప్రిపేర్ అయ్యి వచ్చారా? చెప్పమ్మా. ఓకే చెప్పండి. వాళ్ళకే అవకాశం. ఓకే వెరీ గుడ్. మిత్రవింద హాయ్. నువ్వు చెప్తావా? సరే న్యూ కమర్ కదా, నువ్వు చెప్తున్నానా? మిత్రవింద చెప్తుంది ఇవాళ, ఎందుకంటే మిత్రవింద న్యూ కమర్ అన్నమాట. ఏం పద్యం చెప్తావు చెప్తున్నానా? ఓకే ఈ రోజు మిత్రవింద చెప్తుంది. ఏం పద్యం చెప్తావు మిత్రవింద? ఏం పద్యం చెప్తుంది చెప్పాలి త్వరగా, మనకి టైం అయిపోతుంది. చెప్పవా? వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చేయాలా మరి? మిత్రవింద చెప్పినానా? ఏమన్నా పద్యం చెప్తావా? వేమన పద్యం అన్నా ఏమన్నా చెప్తావా? స్టోరీ కాదు పద్యం చెప్పాలి. వేమన పద్యం. పద్యం రాదా? ఓకే ఇంకెవరైనా చెప్పండి. పద్యం రాదా నాన్న? ఇంకెవరైనా చెప్పండి మరి. అగస్త్య చెప్తాడంట. అగస్త్య ఫస్ట్ ఎంకరేజ్ చేశాడు కదా. అగస్త్య చెప్పమ్మా. ఓకే అగస్త్య చెప్పాలి, టైం వేస్ట్ అవుతుంది మనకి. చెప్పు నాన్న. కొంచెం గట్టిగా చెప్పు నాన్న. గట్టిగా చెప్పు. తత్వమునకు చింతామణికి సులోక ప్రౌఢులకు శివుడికి గురువునికి వేమా. మరి మీనింగ్ చెప్తావా? దాని అర్థం చెప్పు. చెప్తాను. చెప్పు మరి. నౌకవులకు తత్వమునకు చింతామణికి గురుకి శివునికి వేములు నమస్కారం పెట్టున్నాడు. ఓకే అగస్త్యకి అందరం క్లాస్ కొడదాం ఒకసారి. అందరూ పద్యాలు ప్రిపేర్ అయ్యండి అందరూ. ఓకేనా? వేమన పద్యాలు గాని సుమతి పద్యాలు గాని బ్రహ్మంగారి పద్యాలు గాని అన్ని ప్రిపేర్ అయ్యి రావాలి. ఓకేనా? మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఓకే మ్యామ్.
ఓకే. నెక్స్ట్ శ్రీనిక మరి ఈ పద్యం రోజు చెప్తా. స్టోరీస్ మరి ఎవరికి ఛాన్స్ లేదు అన్నది కదా, మరి మెడిటేషన్ కూడా అవసరం ఉండదు ఇవాళ. మన ఓన్లీ స్టోరీనే. తర్వాత మీకు డ్రాయింగ్ ఉంటుంది, తర్వాత మెడిటేషన్ ఉంటుంది. మనకు స్టోరీ వరకే. ఇప్పుడు టైం టేబుల్ మారిపోయింది కదా, ఈ సమ్మర్ క్యాంప్ 2 సెషన్ లో మనకి టైం టేబుల్ అంతా మారిపోయింది. మీకు అందరు టైం టేబుల్ చూసే ఉంటారు, మరి దాన్ని ఫాలో అయిపోండి. ఓకే, ఇవాళ ఓన్లీ స్టోరీనే మనకి. సరే, అనగా ఒక 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 ఊర్లో ఒక మల్లయ్య అనే ఒక గాజుల వ్యాపారి ఉన్నాడనమాట. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నమాట వాళ్ళది. ఆ గాజులు పూర్వకాలంలో ఏంటంటే ఈ వెహికల్స్ అవన్నీ లేవన్నమాట ఆ రోజుల్లో. అయితే వేరే ఊళ్ళకి వెళ్ళాలంటే అడవి దారి గుండా నడకదారిలోనే వెళ్ళిపోవాలి, నడిచి వెళ్ళిపోవాలన్నమాట. 2-3 ఊళ్ళు తిరిగి అన్ని గాజులు అమ్ముకొని వస్తూ ఉంటాడు. అలా ఒక రోజు గాజులు అమ్ముకోవడానికి వెళ్తూ ఉంటాడు. వాళ్ళ ఆవిడ ఏం చేస్తుందంటే కొంచెం మధ్యాహ్నం ఏమైనా తినడానికి ఏదైనా కొంచెం అన్నమో పప్పో పెరుగో ఏదో ఒక ఆవకాయ పచ్చడో ఏదో మూట కట్టి ఇస్తుంది అనమాట లంచ్ తినడానికి మధ్యాహ్నం. అయితే ఇక అలా వెళ్తూ ఉంటాడు, ఏ చెట్టు కిందో ఎక్కడో కూర్చొని తింటుంటాడు. అది మండు వేసవికాలం అనమాట. ఇతను ఏం చేస్తాడంటే కొంచెం అన్నం ఒక ముద్ద ఎక్కువ పెట్టు, తోడు ఎవరైనా ఉంటారు కదా అడవిదారిలో వెళ్ళేటప్పుడు, అప్పుడు గ్రామాలు తిరిగే వాళ్ళు ఉంటారు కదా ఎవరొకళ్ళు వేరే వ్యాపారం పని మీద, అట్లా వాళ్ళకి ఎవరికైనా కొంచెం పెడతాను, నేను కొద్దిగా తక్కువ తినైనా వాళ్ళకి వేరే కొంచెం పెడతాను, నువ్వు కొంచెం ఎక్కువ పెట్టు అన్నం అని చెప్తే అట్లనే చేస్తుంది వాళ్ళ వైఫ్. అయితే ఇతను వెళ్తూ ఉంటాడు, మండుటి వేసవకాలం అనమాట, మండుటి ఎండలు. అయితే ఎక్కడ చెట్టు దొరుకుద్దేమో, కాసేపు భోజనం టైం అయింది కదా తిందామని చెప్పి, ఎవరు తోడు దొరకరు ఆ రోజు. సరే తిందామని చెప్పి ఏం చేస్తాడు, ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటది అనమాట అడవిలో. ఆ పెద్ద మర్రి చెట్టు మంచి నీడ ఉందని చెప్పేసి అక్కడ కూర్చొని తింటాడు. తిన్నాక కొంచెం ఎవరు తోడలేరు కదా, కొంచెం అన్నం మిగిలిపోయింది కదా, అది ఏం చేస్తాడంటే అప్పుడు విస్తరాకులు ఏం చేస్తారంటే అప్పుడు చెట్లు అడవిల దారినే కదా వెళ్ళేది, ఆ బాదం ఆకులో మోదుగాకులో ఏవో కోసుకొని విస్తరాకులాగా తయారు చేసుకుని అందులో తినేసి అది అక్కడే పడేసి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. అలాగే ఆకులో అన్నం తిన్నాడు, మిగిలిన అన్నం ఏం చేయాలి, ఎవరు తోడలేరు కదా అని చెప్పి కొంచెం అన్నం అక్కడ పెట్టి ఆ తెచ్చుకున్న ఆవకాయ పచ్చడి కూడా అక్కడ పెట్టి పచ్చడి అయ్యా సర్లే ఎవరో ఒకళ్ళు వచ్చి తింటారులే అని మళ్ళీ అతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి గాజు వ్యాపారం చేసుకొని వెళ్ళిపోతాడు. అయితే ఎందుకో 3 రోజులు ఆగి వెళ్దాంలే అని చెప్పి కొంచెం నలతగా ఉందని చెప్పి 3 రోజుల దాకా రాడనమాట అటువైపు. అయితే ఈ లోపు ఊడల మర్రి కింద ఎవరిని వెళ్ళొద్దు అని చెప్తారనమాట మర్రి చెట్టు దగ్గరికి. ఎందుకంటే అక్కడ రాక్షసులో భూతాలో పిశాచాలో ఏదో తిరుగుతుంటాయని చెప్పి అంటూ ఉంటారు. అయితే అక్కడ ఎవరైనా ఈ రాక్షసు వస్తుంది అనమాట, ఒక పెద్ద బ్రహ్మ రాక్షసు వస్తుంది అక్కడికి, వచ్చి ఆ చెట్టు దగ్గర ఆశ్రయించి ఉంటుంది అనమాట. అయితే అది ఎందుకంటే ఓ పక్షులో పిట్టలో నీడ కోసం మనుషులు ఎవరైనా వస్తే వాళ్ళని భోజనం చేయొచ్చు అని చెప్పి దానికి ఒక అలవాటు అనమాట. అందుకే పెద్ద పెద్ద మర్రి చెట్ల దగ్గరికి ఎవరిని వెళ్ళొద్దు అంటారు. అయితే రోజులాగే రాక్షసి వచ్చింది, దానికి బాగా ఆకలేస్తుంది. ఎండాకాలం ఏమో మనుషులు ఎవరు పిట్టలు కానీ మనుషులు కానీ ఎవరు కనిపించలే. సరే అక్కడ ఏదో తినడానికి ఏదో పెట్టినట్టుంది, అదేదో ఆహారంలా ఉంది అని చెప్పి కొంచెం టేస్ట్ వస్తుంది. ఫస్ట్ ఆవకాయ పచ్చడి కొంచెం సుర్రు అనిపించినా చాలా బాగుంది అనిపిస్తుంది, ఎందుకంటే ఎప్పుడు తినలేదు, అది వెరైటీ టేస్ట్ లా అనిపించింది దానికి. చాలా బాగుందని చెప్పి చక్కగా ఆవకాయ పచ్చడి వేసుకుని అన్నం మొత్తం తినేసి అబ్బాయి ఎంత బాగుందో, ఎవరు తెచ్చుకున్నాడో గానీ చాలా నచ్చేసింది దానికి ఆ ఫుడ్. ఈసారి అతనితో వెళ్ళిపోవాలి, రోజు ఇలాంటి ఆహారం తినవచ్చు, అతనితో వెళ్ళిపోతే అనుకుంటుంది. అనుకొని అక్కడే కూర్చుంది అనమాట అతని కోసం ఎదురు చూస్తూ. ఓ 3 days తర్వాత అతను మళ్ళీ అదే దారి గుండా వచ్చి అక్కడే నీడలో కూర్చున్నాడు. కూర్చొని ఏం చేశాడు, తిన్నాడు అనమాట. అయితే అతను తిన్న ఎంగిలాకులో తినడం వల్ల ఏమైందంటే దానికి అతనితో ఒక అనుబంధం లాగా ఏర్పడిపోయింది. అయ్యేసరికి ఇక తినేసి ఏం చేస్తాడు, కొంచెం ఇంత కొద్దిగా మిగిలిద్ది ఆ రోజు, కొంచెం మిగిలి ఎవరు తోడలేరు కదా అని చెప్పి మొన్నట్లాగా ఎక్కువ మిగిలిడు, కొంచెం మిగిలితే ఏం చేస్తాడు అది కూడా అక్కడే పెడతాడు. పెట్టి ఈసారి కొంచెం ఎండ తగ్గాక కొంచెం వెళ్ళొచ్చులే అని చెప్పి కొంచెం నడుము వాళ్దాం అని చెప్పి ఆ మీదనున్న టవల్ ఉంటది కదా అది అక్కడ చెట్టు కింద వేసుకొని కొంచెంసేపు అట్లా పడుకుంటాడు. పడుకుంటే సన్నగా ఏడుపు వినిపిస్తూ ఉంటుంది అతనికి, ఒక స్త్రీ ఏడుపు అనమాట. ఏంటి ఇలా ఏడుస్తుంది, ఎవరబ్బా అని చూస్తే ఆ చెట్టుకు అటు పక్కన ఒక అమ్మాయి కూర్చొని ఏడుస్తూ ఉంటది. ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరు నువ్వు అని అడుగుతాడు. నేను మా ఆయన నేను ఒక వ్యాపారం పని మీద బిజినెస్ పని మీద అడుగుదారులో గుండా వెళ్తుంటే మా ఆయన ఎక్కడో తప్పిపోయాడండి, నాకేమో ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు, మీ ఊరేదమ్మా, మీ ఆయన పేరు ఏంటంటే, అయ్యో ఎవరైనా భర్త పేరు చెప్తారా అండి, అట్లా ఎట్లా అడుగుతున్నారు అంటది. సరే మీ ఊరు ఏంటంటే అదేదో ఊరి పేరండి, నాకు నోరు తిరగట్లేదు అంటది. సరే మరి నువ్వేం చేస్తావమ్మా అంటే, ఏమోనండి నాకు అర్థం కావట్లేదు అని మళ్ళీ ఏడుస్తుంది. సర్లేమ్మా నువ్వు ఏడవకు, నాతోటి రా, మా ఇంటికి తీసుకెళ్తాను, మా ఊళ్ళో అందరినీ పిలిచి మీ గ్రామ పెద్దని అందరినీ పిలిచి మీ ఆయన ఎక్కడ ఉన్నాడో వెతికిస్తాను, అంతవరకు నాతోటే మా ఇంట్లోనే ఉండు గాని అని చెప్పి ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్తే సర్లే ఏదన్నా పని పాట చేద్దు గాని అలా ఆవిడ చెప్తాడు, ఇట్లా ఎవరో ఏడుస్తుంది పాపం, ఎవరు ఆయన తప్పిపోయాడంట ఇట్లా దారిలో,
నాతో పాటు తీసుకొచ్చాను. అంటే నేను ఊరికే ఉండనండి, ఏదైనా పని పాట చేస్తానండి, మీ ఇంట్లో కొద్దిగా సాయం చేస్తాను అంటే, దానిదేం భాగ్యమ్మ, సర్లే ఉన్నావు అలాగే చేసుకో, నీకు మాత్రం ఏం తోస్తుంది అని చెప్పి భార్యకి సాయం చేస్తా అంటది. వాళ్ళ ఇంట్లో ఆవులు గేదెలు అవన్నీ పెద్ద పెరడు, అప్పట్లో ఇల్లు అలా ఉండే అనమాట, పెద్ద పెరడు ఉండేది వెనక వాళ్ళ, మంచిగా చెట్లు గిట్లు ఉండి మధ్యలో ఇల్లు ఉండేది అనమాట, చుట్టూ ప్రహరీ గోడ ఉండి చక్కగా అట్లా ఉండేది. ఆవులు గేదెలు పని చేస్తుంది, ఎండలు తోముతుంది, అన్ని చేస్తుంది, బట్టలు మొత్తం పని అంతా చేస్తుంది. అయితే పండులు స్వీట్లు అలాంటివి ఏమైనా ఇస్తే తినట్లే. ఓన్లీ పాపం పని చేస్తుంది, ఇదిగో పండు తినమ్మా, ఇదిగో స్వీట్ తినమని ఇస్తాంగా మన ఇంట్లో ఏది ఉంటే, ఏం తినట్లే, అన్నం పెట్టి అంటుంది అది ఊరికే. అక్కడ చెట్టు కింద తినే టేస్ట్ చూసింది కదా, అన్నం దానికి బాగా నచ్చింది కదా, అయితే ఒక అమ్మాయి రూపంలోకి మారిపోయింది. రాక్షసులు ఏముంది, ఏ రూపం కావాలంటే ఆ రూపంలో వచ్చేస్తారు కదా, వీటితో వెళ్ళిపోవాలని ముందే నిర్ణయించుకుంటూ వచ్చేసింది అనమాట, ఒక అమ్మాయి లాగా వచ్చేసి అన్నం పెట్టని శుభ్రంగా 3 పూట్ల అన్నం తింటుంది. అన్నం తిని పని అంతా చిటికలో చేస్తుంది, దెయ్యం కదా, చిటికలో చేసేస్తుంది. చేసేసరికి కొన్నాళ్ళు ఇలాగా 2-3 నెలలు ఏంటి, వేసవకాలం వచ్చింది, వర్షాకాలం అయిపోయింది, శీతాకాలం కూడా వచ్చేసింది, అలా ఆయన పేరు ఎత్తదు, ఊరు వెళ్తానందు, ఏమనదు. ఇదేంటి ఇట్లా అంటుంది అని చెప్పి సర్లే అని, ఏంటమ్మా అంటే, ఏం లేదండి నాకు అర్థం కావట్లేదు ఎక్కడికి వెళ్ళాలి అది అంటుంది, అలాగే పని చేస్తుంది. అయితే ఒకసారి ఏం చేస్తాడు, ఇటుకలు అవి పేర్చి కొంచెం వీడికి ఎందుకో, వీడు వేరే ఊరు వెళ్తుంటాడు కదా, ఒక రోజు నైట్ పూట లేట్ నైట్ అవుద్ది. లేట్ నైట్ వచ్చి తలుపు కొడతాడు. తలుపు కొడితే వాళ్ళ ఆవిడ కొంచెం పడుకొని ఉంటదిగా, నీ పేరు ఏంటమ్మా అంటే, అది వచ్చిన కొత్తలోనే ఏం చెప్పిందని, నా పేరు రాకాసమ్మ అని చెప్పుద్ది. రాక్షసు కదా అది, రాకాసమ్మ అని చెప్పి, ఏదో పేరు వింతగా ఉందిలే, ఫోన్లో ఎవరైతే ఏమైంది మంచి పని చేస్తుంది కదా అని చెప్పి ఊరుకుంటారు. అయితే లేట్ నైట్ వస్తాడు కదా, తలుపు కొడతాడు. తలుపు కొట్టేసరికి అర్ధరాత్రికి మగత నిద్రలో ఉండి రాకాసమ్మ వెళ్ళి తలుపు పక్కన మూల చాపేసుకొని పడుకుంటది. అది తలుపు తీయమ్మా, అయ్యగారు వచ్చినట్టున్నాడు అంటది. అది మగత నిద్రలో కొంచెం అలా చూస్తుంది అనమాట. చూసరికి అది అక్కడే ఉంటది, చాప మీద పడుకునే ఉంటది, ఇంత పెద్ద చెయ్యిలాగా అయిపోయి అంత పెద్ద పొడుగు చెయ్యి అని పెంచేస్తుంది అనమాట. ఆ తలుపు తీసేస్తుంది. తలుపు తీసరికి వామ్మో, దీనికి వణుకు పుడతా ఉంటది వాళ్ళ ఆవిడకి. ఇదేంటి, ఇదేదో మామూలు దానిలా లేదు, ఇదేదో దెయ్యమో పిశాచో వచ్చింది మన ఇంటికి, లేకపోతే లేచి వెళ్ళి తలుపు తీయకుండా ఇంత పెద్ద పొడుగు చెయ్యి పెంచేసి తలుపు తీయడం ఏంటి అని చెప్పి తలుపు అలా తీసేస్తుంది. అలా మళ్ళీ అలా ఆయన వచ్చేసి తలుపు గడేసేసి వస్తాడు. ఏంటో పడుకున్నా, లేచి నాకు అన్నం పెట్టు, ఆకలి వేస్తుంది అంటే ఓ వణికిపోతా ఉంటది. ఏంటి ఇట్లా చలికాలం అని ఇంతలో వణికిపోవాలా అంటే, సర్లే అన్నం పెట్టడానికి ఆ గదిలోకి వెళ్తుంది. వెళ్ళి అంటది, ఏంటి ఇట్లా వణికిపోతున్నా అంటే, నీ వణుకు కాదు, చలి కాదు, నా బొంద కాదు, అది ఎవరనుకున్నావు, మనతో పాటు వచ్చింది, పెద్ద రాక్షసో దెయ్యంలా ఉంది, నేను తలుపు తీయమంటే నువ్వు వచ్చావని ఇంత పొడుగు చేయి పెట్టి తలుపు తీసింది అంటే వీడికి డౌట్ వస్తుంది. ఇప్పుడు ఎవరైనా మనం తలుపు కొట్టినప్పుడు తలుపు తీసిన వాళ్ళు అక్కడే ఉంటారు కదా, మన లోపలికి వచ్చేసరికి పడుకున్న చోటే ఉంది, అది తలుపు తీసినట్టు ఉంది. వీడికి అనుమానం వస్తుంది, అవును నిజంగానే తలుపు తీసిన అమ్మాయి అక్కడ ఉండాలి కదా, చూస్తే చాప మీద నుంచి కదలలేదు, తలుపు ఎలా తీసిందని వీడికి కొద్ది డౌట్ వస్తుంది. సర్లే ఇదేదో తేల్చుకోవాలని చెప్పి ఏం చేస్తాడంటే, అమ్మ మనకి పశువులు అవన్నీ వచ్చేసి మన మొక్కలు చెట్లు అన్ని పాడు చేసేస్తున్నాయి, చుట్టూరు కొంచెం గోడ కడదాం అంటే, ఓ దానిదే ఉంది అయ్య గారు, కట్టేద్దాం అని చెప్పి అదే మట్టి పేడ అన్ని పిసికి దాన్ని ఏమో ఇటుకలా తయారు చేసి, దానికి బట్టి లేక పెద్ద మంట పెట్టి ఇటుకలు తయారు చేసి గోడ కట్టేస్తుంది. చుట్టూరు అంత పెద్ద పెరట్లో చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు కట్టాలంటే ఎంత మంది మనుషులు కావాలి, ఒక్క మనిషి అలా చేసేసరికి ఆ చుట్టుపక్కల రోజు గోడ కట్టడం అది చూస్తున్నారు కదా, వీళ్ళకి కూడా డౌట్ వస్తుంది ఊళ్ళో వాళ్ళందరికీ, ఇదేదో మనిషిలా లేదు, ఇది ఇలా చేసేస్తుంది, దీని పని అలాగని అందరు తిడతారనమాట. సరే ఈ డౌట్ ఇంకా క్లారిఫై చేసుకుందాం, వాడేం చేస్తాడు, మొక్కలేయమ్మా మొక్కలేద్దాం అంటే, వేస్తే అందంగా ఉంటది ఇల్లు అంటే, దాని ఏముంది వేసేద్దాం అని చిన్న మొక్కలన్నీ వేసేస్తుంది. మొక్కలు కాదు పెద్ద పెద్ద చెట్లు వేస్తే బాగుంటది అంటాడు ఇంకా క్లారిఫికేషన్ కోసం. పక్క ఎక్కడికో అడవిలోకి వెళ్ళిపోయి పెద్ద పెద్ద జామ చెట్లు, పెద్ద పెద్ద సపోటా చెట్లు, పెద్ద పెద్ద చెట్లు తీసుకొచ్చి నాటేస్తుంటది. ఒక మనిషి అసలు చెట్లు లేపగలడా, ఒక కొమ్మ కూడా పట్టుకోలేడు సరిగ్గా. ఇంకా అందరికీ అనుమానం వచ్చేసింది ఊళ్ళో వాళ్ళందరికీ, దాన్ని పంపించేస్తావా లేకపోతే మీరే ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోతారా, ఇది మాత్రం ఇక్కడ ఏదో పిశాచిలా ఉంది, ఇది ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్తారు. ఎట్లా పంపించాలో వాళ్ళకి అర్థం కాదు. అది ఒక షరతు పెట్టింది. ఏం షరతు పెట్టింది అంటే, నేను చెయ్యలేని పని ఏదైనా చెప్తే నేను మీ ఇంట్లోంచి వెళ్ళిపోతాను, అప్పుడు దాకా వెళ్ళను, అదే ఒక షరతు మీద ఉందన్నమాట. సరే దీన్ని చేయలేని పని ఏముంటది, ఏం చెప్పినా చేసేస్తుంది, ఇంకా దీన్ని చేయలేని పని ఏముంటది అని చెప్పి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈలో వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, ఒక పిల్లి ఎలకను పట్టుకోవడానికి ఇంట్లో ఏముంది, పెద్ద పెరడు ఉంటే పిల్లులు ఎలకలు అన్ని తిరుగుతుంటాయి కదా, ఈ ఎలకలు తిరుగుతుంటే దాన్ని పట్టుకోవడానికి పిల్లి పరిగెడుతుంది. ఆ ఎలక ఏం చేసింది, ఆ కలుగులో దూరిపోద్ది. కలుగులో దూసాడు. ఆ చిన్న పిల్లోడు అంటారు, వాళ్ళ అబ్బాయి అంటాడు, రాకాసమ్మ నాకు కొంచెం ఎలకని పట్టుకోవా వెళ్ళి అని అంటాడు. ఇది ఏం చేస్తుంది, ఎలకలా మారిపోద్ది, చిన్న జంతువులా చిన్న ఎలకలా మారిపోయి దాంట్లో దూరిపోద్ది. ఇదే అవకాశం అని వాడు చూస్తున్నాడుగా, ఇతను తీసుకొచ్చిన మల్లయ్య, గాజులు మల్లయ్య చూసాడు అనమాట, అబ్బాయి ఎలకని పట్టుకోమండి, ఇది ఎలకలా దూరిపోయి వెళ్ళిపోవడం చూసి దీని పని ఇలా ఉందని పెద్ద సిమెంట్ గిమ్మెంట్ తెచ్చి
ఆ కలుగు అంతా ఆ రంధ్రం అంతా పూర్తి చేస్తాడు శుభ్రంగా. మొత్తం పూర్తి చేసరికి అది అందులోకి వెళ్ళిపోయింది, ఎట్లా రాలేదు కదా. ఇవి మొత్తం పూర్తి చేసేసరికి అమ్మయ్య దీని పేడ విరగడ అయింది అని చెప్పి ఇంకా అప్పటి నుంచి ఇక హ్యాపీగా ఉంటాడు. దీని నీతి ఏంటంటే మనం ఎవరిని పడితే వాళ్ళని నమ్మి మన ఇంటికి తీసుకురాకూడదు అనమాట. అర్హత లేని వాళ్ళని వాళ్ళు ఎవరు ఏంటి అని ఆలోచించి అప్పుడు వాళ్ళని మనం మన ఇంటికి తీసుకొచ్చుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళని ఫోన్లే ఆశ్రయిద్దాం కదా అని చెప్పి అట్లాగా చేయకూడదు అనమాట. అది ఈ యొక్క నీతి. బాగుందా స్టోరీ మరి? ఓకేనా? అర్థమైందా ఎవరికైనా? హలో మరి అయితే క్లాస్ కొట్టండి మరి. ఎవరైనా పాట పాడతారా? మనకు కొంచెం టైం ఉంది. ఈ రోజు ఎవరికి స్టోరీస్ కావాలి? ఎవరిని ఒక పాట పాడండి. ఏంటమ్మా? పద్యం చెప్తాను. చెప్పు. మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు, పీకి వాణి మదిని పెంకమి లాగుల విశ్వదాభిరామ వినురవేమ. మీనింగ్ తెలుసా? పాట పాడతా. మరి మీరు ఎవరైనా సరే ఏదైనా చెప్పే ముందు మీ పేరు చెప్పి పద్యం గానీ పాట ఫస్ట్ హ్యాండ్ రైస్ చేయండి. ఎవరు చెప్తారో వాళ్ళని అన్మ్యూట్ చేస్తాను. దాని మీనింగ్ చెప్పనియండి ఫస్ట్. ఇప్పుడు పద్యం చెప్పింది కదా వేమన పద్యం, దానికి మీనింగ్ చెప్పమనండి. మీనింగ్ చెప్పిన తర్వాత వేరే వాళ్ళు. ఫస్ట్ మీ పేరు చెప్పి తర్వాత పద్యం చెప్పాలి. శ్రీనిక. హలో, ఇంకా మనకి 10 minutes టైం ఉంది. మరి ఎవరు ఇప్పుడు పద్యం చెప్పింది ఎవరు? హలో చెప్పండి. ఇందాక పద్యం చెప్పావు కదమ్మా, ఎవరు అమ్మాయి పేరేంటి చెప్పండి? చైత్ర అనుకో. ఓకే చైత్ర అన్మ్యూట్ చేసుకో. చైత్రనా? మరి మీనింగ్ చెప్పలేదు. మీనింగ్ ఏంటంటే మేలిపండు ఏమో చూడ్డానికేమో మంచిగా అనిపిస్తుంది మ్యామ్, దాన్ని కట్ చేసి చూస్తే దాన్ని మొత్తం పురుగులు ఉంటాయి మ్యామ్. అలాగే పిరికివాడు కూడా చూడ్డానికి పిరికివాళ్ళ కనిపించాడు, కానీ ఎప్పుడన్నా సంఘటన ఎదురైతే పారిపోతాడు. ఓకే, చైత్ర 6th క్లాస్. మరి ఈసారి ఏమన్నా చెప్పినప్పుడు పేరు చెప్పి చెప్పండి అమ్మా. అందరూ మీ పేర్లు చెప్పి అప్పుడు పద్యం గానీ చెప్పండి. నెక్స్ట్ ఎవరు పాడతారు? మ్యామ్ వశిష్ఠ పాట పాడతాడు. వర్షిత్ తర్వాత తేజ, సాయి తేజ. వర్షిత్ చెప్పాడా? వర్షిత్ తెచ్చాడు హ్యాండ్ రైజ్. వర్షిత్ తర్వాత తేజ చెప్తాడు. ఓకేనా? ఆ వర్షిత్ చెప్పమ్మా. నువ్వు నా పేరు వశిష్ఠ్. పాడమ్మా. ఓ శంభో శివ శంభో స్వయంభో, ఓ శంభో శివ శంభో స్వయంభో, ఓ శంభో శివ శంభో స్వయంభో. అయిపోయిందా? అయిపోయిందా? ఓకే. నెక్స్ట్ లీలా సాయి తేజ. సాయి తేజ నువ్వేం చెప్తావు? ఒక నిమిషం. లీలా సాయి తేజ. ఒక్క నిమిషం మ్యామ్, నేను అన్మ్యూట్ చేస్తాను. ఒక్క నిమిషం. ఓకే చెప్పు లీలా సాయి తేజ. ఒక 5 minutes టైం ఉంది మనకి. సార్ వచ్చారు. తప్పులెన్న వాడు తండోపతండంబు ఉడ్వి జనులు కళ్ళనండు తప్పులెన్న వాడు తమ తప్పులు విశ్వదాభి వినురవేమ. లోకంలో ప్రతి మానవుడు తప్పు
చేస్తాడు కానీ ఎదుటివాడు తప్పులను లెక్కిస్తాడు. తప్పు పెట్టే వారికి తమ తప్పు తెలియదు. ఒక్క నిమిషం లలిత మేడం అన్మ్యూట్ చేసుకోండి మీరు. అన్మ్యూట్ చేసి లలిత మేడం. ఓకే, ఎవరన్నా చెప్తారా? మ్యామ్ టైం అయిపోయింది, డ్రాయింగ్ సార్ వచ్చారు. వచ్చారా? ఓకే, మరి మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్. మిగతా వాళ్ళందరూ రేపు చెప్పండి. ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు. ఓకే, మరి రాజన్ సార్ వచ్చారు, డ్రాయింగ్ సార్. ఆయన బెంగళూరులో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ లెక్చరర్ అనమాట. మనకి ఇప్పుడు డ్రాయింగ్ నేర్పించడానికి వచ్చారు. సార్ కి వెల్కమ్ చెప్పండి. లెట్స్ వెల్కమ్ సార్. రాజన్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఓకే, అందరూ మ్యూట్ లో ఉండండి, సార్ మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సార్. ఓకే, అందరూ మ్యూట్ లో ఉండండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఒక 2 minutes సార్ మాట్లాడతారు. ఒక 2 minutes మాట్లాడతాడు. సార్ మీ వాయిస్ వినిపించట్లేదు. సార్ మీ వాయిస్ వినిపించడం లేదు. ఓకే, మీ వాయిస్ వినిపించట్లేదు. ఆమె వాయిస్ బ్రేక్ అవుతుంది. వినిపిస్తుంది కానీ బ్రేక్ అవుతుంది సార్. వినిపిస్తుంది కానీ బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు ఓకే సార్. హలో సార్. ఓకే సార్, ఇప్పుడు వినిపిస్తుంది. సార్ వినిపిస్తుంది సార్. సార్ వినిపిస్తుంది. Sorry, your voice breaking. సార్ మీ వీడియో కనిపించట్లేదు. ఓకే సార్. ఇప్పుడు ఓకే కనిపిస్తుందా? వినిపిస్తుంది సార్. కనిపిస్తుందా? వీడియో కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్.
Yes, sir. సో మనము Your voice is breaking, sir. సార్ వాయిస్ బ్రేక్ Voice is breaking. ఓకే వినిపిస్తుందా? వినిపిస్తుందా? వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. వినిపిస్తుంది కానీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సరే సరే ఇప్పుడు సెకండ్ చేసుకుందాం. వాయిస్ అక్కడ మీరు కనిపించట్లేదు సార్. కనిపిస్తున్నారు సార్. సెకండ్ సెకండ్ ఓకేనా? సార్ సైకిల్ రాజాలా సార్? సెకండ్ వినిపిస్తుందా? ఎస్ సార్ ఎస్ సార్. సెకండ్ వేయండి. టెడ్డి బేర్ ఫేస్ చేశాను సార్. చేస్తారా? సార్ ఏంటి? Yes. ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు సార్ ఒకసారి చూపించండి. కంప్లీట్ అయింది సార్. మాకు ఎందుకంటే లాగు సార్ మళ్ళీ ఒకసారి చూపియాలా సార్? ఓకే సార్. అయిపోయింది సార్.
సార్ బ్యాక్ కెమెరా పెట్టండి సార్ కనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి చూపిస్తారా? సార్ వన్స్ అగైన్ షో సార్. Please show once again. సార్ మళ్ళీ ఒకసారి చూపిస్తారా? పట్టుకో అందరిని కొట్టుకో. నేర్చుకున్నంత డ్రాయింగ్ సార్ మీ వీడియో ఓకే సార్. ఓకే సార్. కనిపిస్తుంది సార్. అయిపోయింది సార్. అయిపోయింది సార్. సార్ కొంచెం కిందకి చూపిస్తారా? సార్ కొద్దిగా కిందకి సార్. కొంచెం కిందకి దింపండి సార్. ఓకే. ఓకే సార్. మళ్ళీ పోయింది సార్ చూపిస్తారా? Draw a circle. సార్ ఒకసారి చూపిస్తారా? ఓకే సార్. Yes, sir, completed. సార్ చూపి. ఒకసారి చూపిస్తారా మొత్తం? నేను అయిపోయాక ఏం చేయాలి?
Yes, sir. సార్ మొత్తం చూపిస్తారా ఒకసారి? ఎస్ సార్. ఓకే సార్. Completed, sir. సార్ దీనికి ఏమేమి కలర్ వేయాలి? ఫస్ట్ క్యాప్ వేయాలి. అయిపోయింది సార్. అయిపోయింది సార్. కలర్స్ వేయండి. అయిపోయింది సార్. కలరింగ్ చేసుకోవచ్చా మేము?
కలరింగ్ నేను బాగా వేసాను సార్. సార్ ఏమేం కలర్స్ వేయాలి దానికి? సార్ మీరు మెసేజ్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మెసేజ్ పెట్టండి సార్ మీరు ఏమేమి కలర్స్ వేయాలి. మెసేజ్ పెట్టండి సార్ మీరు ఏమేం కలర్స్ వేయాలో టెడ్డీ బేర్ కి. చాట్ లో పెట్టండి. సార్ వేసేసాను సార్. సార్ మాట్లాడకూడదు. ఎక్కువ చేసుకుంటారు. నేను వేసాను సార్. అండ్ మిత్ర జాయిన్. నైస్. సార్ నేను వేసాను సార్. ఇది ఏం పెట్టావే? చూడు అక్క, నాది చూడు. Start teddy bear finish. Start. Okay. చూసా.
ఆద్య చీపిరి నొక్కుతావేంటమ్మా? ఆద్య ఆద్య ఆ చీపిరి నిన్న తట్టింటది. హలో ఓకే 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 హలో సార్ కంప్లీటెడ్ సార్. సార్ కంప్లీటెడ్ సార్. వెరీ నైస్. ఓ బ్యూటిఫుల్, చాలా బాగుంది. వెరీ నైస్ చైత్ర, వెరీ నైస్ చైత్ర, చాలా ఉత్తరైందా బాగుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ. వెరీ నైస్. వెరీ కలర్ బిందు, బిందు వెరీ నైస్. కలర్ ఇట్. Very nice, very nice. Okay, bye. See you. Bye, sir. Bye, sir. Bye, sir. Bye, sir. Bye. Bye, sir. Bye, sir. Bye, sir. Bye, ఏం చేస్తున్నారు? Okay, bye all of you. Meet you tomorrow. Meet you all tomorrow. Bye. Bye, madam. Bye, madam. Bye, sir. Bye, akka. Bye, akka. Bye, sir.